మహబూబాబాద్ జిల్లా డివిజన్ పరిధిలోని స్థానిక విశ్రాంతి భవనంలో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ సామాజిక సేవలను గుర్తించి ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా కలిసి గౌరవ డాక్టరేట్ బిరుదునిచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న 10వ తరగతి స్నేహితులందరూ కలిసి ఈరోజు మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ను సాలువాతో సన్మానించి మిఠాయితో నోటిని తిప్పిచేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి స్నేహితులు మాట్లాడుతూ మాతో 10వ తరగతి చదివిన హుస్సేన్కు గౌరవ డాక్టరేట్ బిరుదు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ 10వ తరగతి స్నేహితులతో సన్మానాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేను సంస్థ స్థాపించినప్పటి నుంచి నా తోటి స్నేహితులు నాకు అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందించడం వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ యాకయ్య, టీచర్ రాంబాబు, మిత్రులు యకేష్ గౌడ్, వెంకటేష్, శరత్, రాము, వీరస్వామి, ఎం వెంకటరమణ, శరత్, వల్లపు లింగరాజు, విజయ్ కుమార్, శ్రీనాథ్, యుగేందర్, రమేష్, వెంకటేష్, నాగరాజు, రాజు, శ్రీను, కృష్ణ, భరత్, యాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తిరుక్కుంటూ సామాజిక ఒడిదుడుగులైన స్త్రీల పట్ల జరిగే అత్యాచారాలపైన, గృహ నిర్బంధ జరిగేటువంటి మహిళల పట్ల జరిగే వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ విద్యా సంస్థలపైన, విద్యార్థుల అవగాహన సదస్సులు, సామాజిక అవేర్నెస్ తెచ్చుకుంటూ ఎన్నో భూదందాల పైన కూడా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మతమైనట్ల జరుగుతున్నటువంటి దాడుల పట్ల కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి సంస్థలలో ఒక డాక్టరేట్ ఢిల్లీ యూనివర్సిటీ గుర్తించి ఇచ్చినందుకు ఈ ప్రాంత వాస్తులైనటువంటి మేము, వారి యొక్క క్లాస్మేట్స్, ఇక్కడ ఉన్న సామాజిక వ్యక్తులైనటువంటి ఈ తొర్రూరు పట్టణానికి చెందినటువంటి అందరం అభినందిస్తూ ఆ యూనివర్సిటీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. వారందరికీ మేము జేబీఎం తెలుపుకుంటూ వారికి డాక్టరేట్ వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా స్థానికునిగా జేబీ. మా మిత్రుడు తొర్రూరు పట్టణానికి చెందిన మంగళపల్లి హుస్సేన్ గారు ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ ఈయన చేసిన సేవలకు గాను డాక్టరేట్ ఇవ్వడం జరిగిన సందర్భంగా ఇవాళ మా పూర్వ విద్యార్థులు అంటే 10వ తరగతి విద్యార్థులు అందరం కలిసి ఈరోజు తొర్రూరు స్థానికంగా అందరం కలుసుకొని మా మిత్రుడికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మా మిత్రుడు చేస్తున్న సేవలకు అందరం ప్రతి ఒక్కరు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఇలాంటి అన్ని జిల్లాలకు విస్తృతంగా చేయడం జరిగింది. ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని మా వంతుగా కూడా మాకు సహాయ సహకారం అందిస్తూ మేము కూడా మా మిత్రుడికి ధైర్యం ఇస్తూ ఇలాంటి సంఘటనలు గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ జరిగినా కానీ ముందుంటున్నారు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మాకు మా మిత్రుడికి ఢిల్లీ యూనివర్సిటీ గౌరవరేటు చేయడం సంతోషంగా ఉంది. ముందు కూడా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తొర్రూరు డివిజన్ సంబంధించినటువంటి 10th క్లాస్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి మిత్రులు ఈరోజు గౌరవ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇచ్చేసినటువంటి గౌరవ డాక్టరేటు ఇచ్చేసినటువంటి సందర్భంగా మరి ఈరోజు పూర్వ విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో మిత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సమావేశం ద్వారా నిర్వహించి ఈరోజు వారికి మాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సన్మానం అనేది ఎన్నో సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షత, దానితో పాటు వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అందరి కోసం కూడా కుల, మత, జాతి, లింగ, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరినీ కూడా ఎవరికైతే హక్కులకు ఆటంకం కలుగుతుందో, భంగం కలుగుతుందో అక్కడ ప్రశ్నిస్తూ వారిపై అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం చేసేటువంటి క్రమంలో మరియు ఇవన్నీ సేవలను గుర్తించి మనకు ఇచ్చినటువంటి దానికి కూడా ఈరోజు కృతజ్ఞతతోటి ఈరోజు జరగడం జరిగింది. మరియు దాన్ని సంతోషంగా భావిస్తూ ఇంకోటి బాధ్యతాయుతంగా కూడా దీన్ని తీసుకొని ఇంకా అందరి సహకారాలతో పాటు విద్యార్థులు, ప్రజలు, అధికారులు, అదేవిధంగా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారాలు కూడా వాళ్ళందరి సహకారాలు తీసుకొని మరియు ముందుకు వెళ్ళి ఇంకా ఈ యొక్క సేవలను కూడా గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకువెళ్ళి గ్రామంలో కూడా మారుమూలలో ఇంకా హక్కులు అంటే ఏందో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇంకా వీధి దీపాల కింద జీవించేటువంటి కొంతమంది గోణులు కానీ, చెంచులు కానీ, మిగతా చాలామంది అడవిలో నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ హక్కుల ప్రాధాన్యత ఏంటిది, ఎక్కడికి వెళ్తే హక్కులు వారు సాధించబడతాయి, ఎక్కడైతే హక్కులు కోల్పోతున్నారో మరి వాళ్ళందరికీ అవగాహనటువంటి లోపం వల్ల వాళ్ళ పనులు మరింత జాప్యం జరిగేటువంటి క్రమాన ఉన్నది. మరి వారి పనులు వేగవంతం కావాలంటే వారు ఎక్కడ వెళ్తే పని అవుతుందనే విషయాలను కూడా మేము వారికి క్లుప్తంగా ఉచిత సహాయాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అన్ని విషయాలను కూడా సామాజిక అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి వారికి చైతన్యవంతులు చేయడమే మనం
ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా ఈ యొక్క గుర్తింపుతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే ఇచ్చిందో వారికి మరొకసారి తొర్రూరు డివిజన్ పక్షాన, మహబూబాబాద్ జిల్లా పక్షాన, హ్యూమన్ రైట్స్ తరఫున అందరి పక్షాన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.